ఏపీలో కొత్త ఏడాదికి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. టపాసుల మోతలు, కేక్ కటింగ్లు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ హోరెత్తించారు. యువతీ యువకులు నృత్యాలతో కేరింతలు కొట్టారు. నగరాలు, పట్టణాలు మొదలుకొని గ్రామాల్లోని ప్రజలు వీధుల్లోకి వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. 2026కు స్వాగతం పలుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అర్ధరాత్రి వరకు నృత్యాలతో సందడి చేసిన యువత అర్ధరాత్రి 12 గంటలు దాటాక కేకులు కోసి కొత్తేడాదికి ఘనస్వాగతం పలికారు. గుంటూరులో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కమ్మ జనసేన సమితి వసతి గృహంలో విద్యార్థినులు ఆటపాటలతో సందడి చేశారు. నూతన ఏడాదిలో కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతామని చెప్పారు. విజయవాడ వాసులు పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని స్వాగతించారు. కొన్ని గృహ సముదాయాల్లో కుటుంబ సమేతంగా నృత్యాలు చేశారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకునేందుకొచ్చిన వారితో విశాఖ ఆర్కే బీచ్ జనసంద్రమైంది. సాగర తీరంలో కేకులు కోసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. బీచ్ రోడ్లో బైకులు, కార్లు రాకుండా పోలీసులు నిలువరించారు. నెల్లూరు స్మార్ట్ స్ట్రీట్లో మంత్రి నారాయణ ప్రజల మధ్య కేక్ కట్ చేశారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఒంగోలులో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కేక్ కోసి పార్టీ శ్రేణులకు తినిపించారు. తనను కలిసేందుకొచ్చిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఎర్రగొండపాలెం సమీపంలోని ఎన్టీఆర్ కూడలి వద్ద యువత సంబరాలు చేసుకున్నారు. ఎస్ఐ చౌడయ్య కేక్ కట్ చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు కేక్ కోసి నూతన ఏడాదికి స్వాగతం పలికారు. కొత్త సంవత్సరంలో అందరూ బాగుండాలని ఎస్పీ ఆకాంక్షించారు. అనంతపురంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద జిల్లా ఎస్పీ జగదీష్ వేడుకల్ని పరిశీలించారు. తిరుపతిలో నూతన ఏడాది సందర్భంగా ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.